సిద్దిపేట జిల్లా తొగుట మండలం గన్పూర్ నుండి గుడికందుల మీదుగా లింగంపేట వరకు కాంగ్రెస్ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ముగిసింది। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు। ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను నిర్వహించడం జరిగిందన్నారు। భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగంను మార్చాలనే దురుద్దేశంతో కొంతమంది తమ రాజకీయ స్వలాభం కోసం పాటుపడుతున్నారని వారిని అడ్డుకునే బాధ్యత మనపై ఉందన్నారు। అనంతరం గ్రామాల్లో అంబేద్కర్ గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కొండలరెడ్డి శ్రీనివాస్ రవీందర్ శ్రీనాకర్ రెడ్డి పాల్గొన్నారు। ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా తొగుట మండలం నుంచి స్టార్ట్ అయినటువంటి పాదయాత్ర ఈరోజు గణపురం గుడికందుల లింగంపేట గ్రామాల మీదుగా పర్యటించి ఈరోజు ముగింపు యాత్రను చేయడం జరుగుతుంది। ముఖ్యంగా 100 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షునిగా ఉన్నటువంటి తరుణంలో 100 సంవత్సరాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ పాదయాత్రను చేయడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు భారతీయులంతా ఒక్కటే, కుల మత ధనిక పేద బీద అనే తేడా లేకుండా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ స్ఫూర్తిగా ఈరోజు ఈ పాదయాత్రను చేయడం జరిగింది।